హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లోటింగ్ లైట్స్. గోకర్ణ డే 1 వ్లాగ్ చూసుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గోకర్ణ డే 2 వ్లాగ్లో లోకల్ అట్రాక్షన్స్ అన్నీ కవర్ చేస్తాం. డెఫినెట్గా వీడియోని ఎండ్ దాకా చూడండి. హాయ్, గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడే బీచ్లో ఒక డిప్పేసి వచ్చామన్నమాట. సో ఇవాళ ఐటనరీ ఏమంటే మహాబలేశ్వర్ టెంపుల్, మహాగణపతి టెంపుల్, యానా కేవ్స్, విభూది ఫాల్స్ అండ్ మీర్జన్ ఫోర్ట్. ప్యాక్డ్ ఉంది ఐటనరీ, టైం లేదు. సో ఈవినింగ్ 7కి బస్సు ఉంది. అంత లోపల మనం ఈ పనులన్నీ కానిచ్చేసేసేయాలి. It's 8 o'clock. We are starting the day. ఫస్ట్ ఇప్పుడు మహాబలేశ్వర్ టెంపుల్. ఇట్లా వెహికల్స్ ఉంటాయన్నమాట. మనం దానికి రెంట్కి తీసుకోవచ్చు. మేము 2 వెహికల్స్ తీసుకున్నాం రెంట్కి. కాస్ట్ వచ్చి 1000 రూపీస్ పడింది. పెట్రోల్ 1/2 లీటర్ ఇస్తారు. మిగిలింది మనం కొట్టుకొని ఎక్స్ప్లోర్ చేయడం ఇవాళ. టోటల్ గోకర్ణ లోకల్ ప్లేసెస్ అన్నీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తాం. తెలుసు, బట్ రిస్క్ అయింది. షర్ట్ ప్యాంట్ అలౌ చేయరన్నమాట. ఓన్లీ ధోతి వేసే లోపల దర్శనానికి ఇస్తానని చెప్పారు. నేను తెచ్చుకున్నాను, ఇప్పుడు వెళ్ళి మార్చుకోవడానికి వెళ్తాను. ఇది గోకర్ణ మహాబలేశ్వర్ టెంపుల్ అనమాట. ద బెస్ట్ థింగ్ అబౌట్ ఈ టెంపుల్ ఏంటంటే, మీరు ఎంత పెద్ద సెలబ్రిటీ అన్న అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇక్కడ లైన్లో నిలబడే వెళ్ళాలన్నమాట. సపరేట్ టికెట్స్, స్పెషల్ దర్శన్ టికెట్స్ అలాంటివి ఏమీ ఉండవు. మహాబలేశ్వర్ టెంపుల్ పక్కనే శ్రీ మహాగణపతి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ వినాయకుడు నిల్చుకొని చాలా క్యూట్గా అనిపిస్తాడు. అట్మాస్ఫియర్ ఇంకా పీస్ని గురించి చెప్పాలంటే ఈ 2 టెంపుల్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ టెంపుల్స్ అనే చెప్పాలి. ఎక్కువ హడావిడి ఉండదు. చెప్పా కదా, ఇలా లైన్లోనే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా నిల్చుకోవాలి. నెక్స్ట్ విభూది ఫాల్స్. విభూదే కదా, విభూది ఫాల్స్. లెట్స్ గో. గోకర్ణలో నాకు నచ్చిన పార్ట్ ఇది. మన బైక్స్ తీసుకొని మనం హాయిగా అలా ఎంటైర్ సిటీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇట్ ఫీల్స్ లైక్ వీఆర్ ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ ది సిటీ. బైక్ ఎంతూజియాస్ట్కి అండ్ ఇంకా రోడ్ ట్రిప్స్ చేసే వాళ్ళకి ఈ ట్రిప్ చాలా బాగుంటుంది.
విభూది ఫాల్స్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ నుండి ఒక స్మాల్ ట్రెక్ ఉంటుంది, ప్రాబ్లీ 1 కిలోమీటర్. దాని తర్వాత ఫాల్స్కి వెళ్ళాలి. డబ్బులు ఇచ్చి కష్టపడడం ఎట్లా అంటే ఇట్లే తక్కువలో ట్రెక్కింగ్ దోలు తీరిపోతుంది. ఇదే అన్నమాట విభూది ఫాల్స్. అయితే ఇక్కడ చాలామంది కొద్ది ఎక్స్పెరిమెంట్లు చేసి నీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అనమాట. ఎక్స్పెరిమెంట్ మనం చేయాల్సిన అవసరం లేదని చెప్పి దూరం నుండే నేను వీడియో తీసుకుంటున్నాను. ఈ అబ్బాయి నా ఫ్రెండ్ అనమాట. దగ్గరికి వెళ్తే కానీ వాటర్ ఫాల్స్ కనపడ్డాను, అక్కడ దాకా వెళ్ళాడు. విభూది ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ యానా కేవ్స్, ఆల్మోస్ట్ 1,000,000 years old. మోనోలిథిక్ లైమ్ స్టోన్ మేడ్ రాక్స్ అనమాట. 2 ఇండిపెండెంట్ రాక్స్ ఉంటాయి. దానికి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది. I don't want to get into those details because just by the mere look of it you can see అంత అందంగా ఉంటుంది. నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నాం. సడన్గా వాన స్టార్ట్ అయింది. బట్ వన్స్ అడ్వెంచర్ అని దిగాక ఇంకా తగ్గేదే లేదు. 1/2 కిలోమీటర్ నడచాలి ఇక్కడ నుండి యానా ఫాల్స్కి వెళ్ళిపోదాం. సారీ, యానా కేవ్స్కి వెళ్ళిపోదాం. యానా కేవ్స్ లోపల వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఫామ్ అయిన బ్లాక్ లైమ్స్టైన్ రాక్స్ కాబట్టి ఆ రాకీ టెక్స్చర్ కానీ ఒక బ్లాక్ అట్మాస్ఫియర్ కానీ చూడడానికి క్రేజీగా అనిపించింది. రైనీ సీజన్లో అక్కడికి వెళ్ళడం వలన ఈ కేవ్ లోపల నుండి ఫాలో అవుతున్న రెయిన్ ఒక థర్డ్ వరల్డ్ చామ్ని మనకి చూపిస్తుంది. ఎలా ఉంది యానా కేవ్స్? మీకు నచ్చిందంటే కమెంట్స్ రూపంలో డెఫినెట్గా తెలియచేయండి. లొకేషన్ అనిపించింది. ఈసారి కొద్దిగా స్లోగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇక్కడ రీసౌండ్ వస్తుంది. యానా కేవ్స్ అదిరిపోయింది. మన ఎక్స్ట్రా లేకుండా వీడియో అసలు ఉండకూడదు. అది ఉంటే మనకే మంచిది కాదు. కాబట్టి ఈసారికి ఈ ఎక్స్ట్రాలతో అడ్జస్ట్ చేసుకోండి.
యూజువల్ బీచెస్ని వదిలాలంటే ఏదో తెలియని బాధ. ఓకే, బాయ్ 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 గోకర్ణ. విల్ మిస్ యూ.